మూవీ బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్క మా మహాదేవి వచ్చాడు హీరోయిన్ మా మహారాజా బొమ్మ బ్లాక్ బస్టర్ అప్పచ్చా తుప్పలు వేసిన ఏడుగు బ్లాక్ బస్టర్ అంతే సినిమా బ్లాక్ బస్టర్ 100 డేస్ పక్క మొత్తం సినిమా ఓవరాల్గా ఒక్కొక్క సీను ఒక్కొక్క ఎంట్రీ అయితే ఓవరాల్ మొత్తం వేరే లెవెల్ వైబ్ ఉందన్న సినిమా మొత్తం వైబ్ అంటే వైబ్ హీరోయిన్ అయితే చెప్పారాదన్న మొత్తం వేరే మనకు మాస్ చూపెట్టేసిండు ఇక్కడ మాస్ మహారాజా అంటే మాస్ మహారాజా అన్న చూలే అన్న సినిమా వేస్ట్ బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా సూపర్ హిట్. అంటే ప్రీవియస్ వాటితో పోలిస్తే చాలా బాగుంది. ప్రీవియస్ హీరోయిన్ బాగుంది, డెబ్యూట్ అయింది చాలా బాగుంది. సినిమాల కన్నా చాలా సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ అన్న సూపర్ హ్యాట్రిక్ హరిశంకర్ రవితేజ హ్యాట్రిక్ బ్లాక్ కేమియో సెకండ్ హాఫ్ కేమియో మిస్ కావద్దు. సూపర్ ఉంది సార్, సూపర్ అందరు యాక్షన్ బాగుంది, సూపర్ చాలా బాగుంది సాంగ్స్ బాగున్నాయి బాగుంది అదిరిపోయింది సూపర్ బాగుంది డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కొత్తదనం చూపించారు. కొత్త డైరెక్టర్ అని కాదు, కొత్త వాళ్ళకి ఇచ్చారు కదా, అందులో కొత్త హీరోయిన్ పెట్టినప్పటికీ చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది మాస్ కంబ్యాక్ బాగుంది. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్ సూపర్ సాంగ్ సూపర్. రవితేజ ఇస్ బ్యాక్ సూపర్ మూవీ. జై మాస్ మహారాజా సూపర్ అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిక్కీ జమ్మర్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేసాం. అలాంటి బీజం ఇచ్చాడు. సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేస్తాడు. అసలు ఫైట్స్ అయితే మాత్రం లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, అందరూ మాత్రం గూస్ బాన్స్ వస్తాయి ఫైట్ మాత్రం. హీరో అనేది అదృష్టం స్టార్టింగ్ సినిమా అనుకుంటా. వాయిస్ కూడా ఆవిడే డబ్బి చెప్పింది, బాగుంది, చాలా బాగుంది వాయిస్ కూడా. బీజం సూపర్, అసలు బీజం కానీ సాంగ్స్ యాక్షన్ అయితే సూపర్. రవితేజ మాత్రం ఆల్మోస్ట్ చాలా రోజులతో బాగా ఓన్లీ మ్యూజిక్ సినిమా మొత్తం మ్యూజికే అన్న. ప్రతి సీన్ క్లైమాక్స్ సీన్ పుచ్చ లేచిపోతే ఒక్కొక్కరికి ఎవరి ట్విస్ట్, ప్రతి సీన్ ట్విస్టులే ఎట్లా ఉందంటే హీరోని మాత్రం లేదు, డైరెక్షన్ సాంగ్స్ మాత్రం తగ్గలిపోతే ప్రతి డైలాగు, ప్రతి సాంగ్, ప్రతి సీను, ప్రతి సెంటిమెంట్, ప్రతి ట్విస్ట్. ఇంటర్వెల్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు అన్న వస్తాడు, ఉత్తమాలుగా ఉంటుంది. ఎంట్రీ మాత్రం మామూలుగా ఉండదు, మొత్తం మోగిపోతుంది థియేటర్లో మాత్రం. నార్మల్ రేపు ఉంది, ఇంకా రేపటి చూసుకోరు. మళ్ళీ అసలు బట్టలు చింపేసుకోవాలన్నా సినిమా చూస్తే. షెడ్ నాది కాదు, నా బొమ్మడి కానీ అందుకని వదిలేసిన. సర్ప్రైజ్ ఉంటుంది భయ్య, ఇక్కడ రివీల్ చేయొద్దు, అది సస్పెన్స్. అది వేరే లెవెల్ ఉంది భయ్య, వేరే లెవెల్. బోర్ అంటే అంత ఏం లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం అంతే, కానీ ఓవరాల్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. హీరోయిన్ ఫస్ట్ మూవీ కదా, ఎట్లా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. రవితేజ అయితే ర్యాంప్,
కొత్త ర్యాంప్ ఇక ప్లస్ రవితేజ అయితే ర్యాంప్ ఓవరాల్ రవితేజ అన్న అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ వెళ్ళినారో ఈ సినిమా కూడా రోజు రోజుకి ఆ రేంజ్కి వెళ్తే ప్రీమియర్స్ దగ్గర నుండి రేపు August 15 రేపటి నుండి డైలీ హౌస్ఫుల్స్ కనపడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని హౌస్ఫుల్ అయిపోయి. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో హ్యాట్రిక్ సినిమా ఇది. మరో 100 కోట్ల సినిమా అనుకోవచ్చు. అమితాబ్ హరిశంకర్ చాలా ఏళ్ళ తర్వాత తీసిన సినిమా ఇది. హరిశంకర్ కెరీర్లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ మాత్రం ఫుల్ ఈ సినిమాతో ఆ హీరోయిన్కి చాలా ఛాన్సులు వస్తాయి. కొత్త సినిమాలు చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది ఈ సినిమాతో. కోసం ఇచ్చేయండి. క్యామియో ఎక్సలెంట్. అసలు మాస్ మహారాజ్ అయితే తిప్పు మాస్ ఫుల్ ఇచ్చాడు. మాస్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం హైలైట్ సాంగ్స్ వినాలి. లాస్ట్లో దేవి శ్రీప్రసాద్ బాగుంటుంది సాంగ్. కొత్త హీరోయిన్ చాలా బాగా చేసింది. తక్కువ సేపు అయినా సరే దాని బెస్ట్ ఇచ్చింది. చాలా బాగా చేసింది. క్యామియో కోసం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. క్యామియో ఎవరనేది సినిమా చూసాక తెలుస్తుంది మీకు. క్యామియో కోసం వెయిట్ చేయండి. బాగుంటుంది. యాక్షన్స్ మొత్తం యాక్షన్ మ్యాక్సిమం 50% ఆఫ్ ది మూవీ యాక్షన్ సీనే ఉంటుంది. లాస్ట్ వరకు మూవీ వెయిట్ చేయండి. లాస్ట్లో మంచి ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారు మాత్రం తుక్కు చేశారు సినిమా. సినిమా మాత్రం ర్యాంప్ మూవీ ఇప్పుడే మిస్టర్ బచ్చన్ చూసి వచ్చాం మేము. రవితేజ ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది కానీ 2 రోజుల ముందు ఆ సాంగ్ ఎదురుపోయింది. రెప్పల్ డప్పల్ అనే సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు సాంగ్ ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. క్లైమాక్స్కి వచ్చినప్పటికి ఎదిరిపోయింది. మూవీ అయితే హిట్ అని చెప్పొచ్చు. మూవీలో హైలైట్ అంటే బాగుంది. నా కమర్షియల్ వేలో ఉంది సినిమా. ఒక మాస్ ఆడియన్స్కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా ఉంది. ఇంకా ఆ స్టోరీని ఎక్కడ ఈ కమర్షియల్గా తీయాలని చెప్పి స్టోరీని ఎక్కడైతే డ్రాగ్ చేయలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి అయితే నాకైతే ఐడియా లేదు. ఈ సినిమా చూసాక ఒక అవగాహన అయితే వచ్చిందన్న. సినిమా చాలా బాగుంది. రేపు ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో రావచ్చు. మొత్తం ఇంకా లవ్ ట్రాక్ అయితే చాలా బాగుందన్న. ఏదో వచ్చి మధ్యలో పెట్టినట్టు అయితే లేదు. చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా చాలా కనెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగుంది. మిస్ అవ్వకండి. ఇంకా 4 days ఉంది వీకెండ్. అసలు ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరు మిస్ అవ్వకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఇంకా రేపు ఇస్మార్ట్ శంకర్ కూడా ఉంది. అది కూడా ఇచ్చి పడేస్తుంది. సినిమా అయితే బాగుందన్న. ఎక్కడైతే తీసి పడేది చాలా బాగుంది.